नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल शहर में दयानंद कॉलोनी स्थित श्री कनक दुर्गा मंदिर में पिछले 30 वर्षों से देवी शरण नवरात्रि का उत्सव धूमधाम से मनाया जाता। मंदिर विकास समिति के अध्यक्ष मीसला प्रकाश ने बताया, इस महीने की 22 तारीख को राज्य मंत्री कोंडा सुरेखा देवी शरण नवरात्रि का उद्घाटन करेंगी। मीसला प्रकाश ने कहा कि वरंगल शहर के दयानंद कॉलोनी स्थित श्री कनक दुर्गा मंदिर में पिछले 30 वर्षों से देवी शरण नवरात्रि का उत्सव धूमधाम से मनाया जाता रहा। उन्होंने कहा कि इस महीने की 22 तारीख से शुरू होने वाले देवी शरण नवरात्रि महोत्सव का उद्घाटन मुख्य अतिथि राज्य के वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा करेंगे। కనకదుర్గా మాత దేవాలయంలో 2025 దసరా దేవి శరణవరాత్రి మహోత్సవాలు తేదీ 22/9/2025 సోమవారం రోజున 11 గంటలకు ప్రారంభమవుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ బడుగు బలైన వర్గాల నాయకులు కొండా మురళీధర్రావు గారు ఇచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంలో దాన్ని ప్రారంభిస్తారు। నవరాత్రి ఉత్సవాలను శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు। మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ గత 30 సంవత్సరాల నుండి కనకదుర్గా దేవి మాత దేవాలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు నవచండీ హోమంతో స్టార్ట్ అవుతుంది। ఈరోజు ఈ సంవత్సరం 22/9/2025 సోమవారం రోజున స్టార్ట్ అయ్యి ఆ రోజు మంత్రి గారు ప్రారంభించబడి 2/10/2025 విజయదశమి రోజు దసరా రోజు కార్యక్రమం ముగుస్తుంది। కాబట్టి అందరూ కూడా భక్తులు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రగా సందర్భంగా మేము కమిటీ పక్షాన కోరుతా ఉన్నాం, ఆలయ కమిటీ పక్షాన। మరి ముఖ్యంగా ఏంటంటే కొండా దంపతుల సహకారంతో ఈ యొక్క కనకదుర్గా మాత దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది। ఇలా వారు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం, ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా రావడం ఈ కనకదుర్గా మాత దేవాలయం ఇలా అభివృద్ధి చెందుతూ ఉన్న సందర్భంగా మేము వారికి కమిటీ పక్షాన భక్తుల పక్షాన హృదయపూర్వక అభినందన, కొండా దంపతులకు హృదయపూర్వక అభినందన తెలుసుకుంటున్నాం। మరి ముఖ్యంగా ఏంటంటే చాలా పురాతనమైన దేవాలయం। ఈ దేవాలయం 100 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం। ఈ దేవాలయంలో ఎవ్వరు కూడా ఏ మొక్కులు సమర్పించుకున్నా, ఏం మొక్కుకున్నా కూడా వారికి విజయవంతం అవుతుంది। కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది కనకదుర్గ అమ్మవారు। ఇలా చరిత్రాత్మకమైన కనకదుర్గా మాత దేవాలయము ఇలా చరిత్ర ఉన్న దేవాలయము। ఈ దేవాలయంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా చండీ హోమం నిర్వహిస్తూ ఉన్నాం, 9 రోజుల పాటు నవచండీ హోమం। ఇవాళ శ్రీధరాచార్యులు గారు వారు యాజ్ఞికులు, వారి ఆధ్వర్యంలో వంశీ గారి ఆధ్వర్యంలో ఇలా పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి। మరి ముఖ్యంగా